ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఉండేటువంటి 4 మాసాలు కూడా మహావిష్ణువు శయనించి ఉంటాడని, ఈ 4 మాసాల్లోనూ కూడా ఆయన యోగ నిద్రామగ్నుడై ఉండి తన యొక్క సూక్ష్మ శరీరంతో భూలోకానికి వచ్చి ఇక్కడ ఉండేటువంటి వారందరినీ కూడా పరీక్షించి ధర్మాత్ములకు వరాలను అలానే పాపాత్ములకు శిక్షను ఖరారు చేస్తూ ఉంటాడు కనుక ప్రధానంగా ఈ 4 మాసాలైనా కనీసం దాన ధర్మాది కార్యక్రమాలు చేయాలి, ఎంత ధర్మబద్ధంగా కుదిరితే అంత ధర్మబద్ధంగా జీవనాన్ని సాగించాలి అని చెప్పని మనకు ధర్మశాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అందుకు ఆలంబనగా మనకు ఉపకరించేటువంటి స్తోత్రం విష్ణు సహస్రనామ స్తోత్రం. ఆషాఢ శుద్ధ ఏకాదశితో మొదలుపెట్టి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కూడా ఎవరైతే రోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని వదిలిపెట్టకుండా పారాయణ చేస్తూ ఉంటారో వీరికి ఉండేటువంటి కర్మ సంబంధమైనటువంటి దోషాలు, అంటే జన్మాంతరాల నుంచి వస్తున్నటువంటి కర్మ సంబంధమైన దోషాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగించుకునడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది అని చెప్పని. అంతటి పరమ పవిత్రమైనటువంటి చాతుర్మాస్యాల్లో ఉన్నటువంటి వారం కనుక ఈ చాతుర్మాస్యాల్లో ఆ పరమాత్మ యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మనందరికీ కూడా కలగడానికి గాను ఆ భవ్యమైనటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. అనుష్ఠుప్ఛందః శ్రీ మహావిష్ణు పరమాత్మా శ్రీమన్నారాయణో దేవత అమృతాంశుద్భవో భానురితి బీజం దేవకీ నందన శ్రేష్ఠేతి శక్తిః ఉద్భవః క్షోభణో దేవ ఇతి పరమో మంత్రః శంఖబృన్నందకీ చక్రీతి కీలకం శార్ంగధన్వా గదాధర ఇత్యస్త్రం రథాంగపాణిరక్షోభ్య ఇతి నేత్రం త్రిసామాసామగः సామేతి కవచం ఆనందం పరబ్రహ్మేతి యోనిః ఋతుః సుదర్శనకాల ఇతి దిగ్బంధః శ్రీ విశ్వరూప ఇతి ధ్యానం శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థే సహస్రనామ జపే వినియోగః ధ్యానం క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్థ స్ఫటికమణి నిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్త పీయూషవర్షైః ఆనందీన పునీయాదరి నళిన గదా శంఖపాణిర్ముకుందః భూః పాదౌ యస్య నాభిర్వియదసుర నిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాశా శిరోద్యౌర్ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధిః అంతస్థం యస్య విశ్వం సురనర ఖగో భోగి గంధర్వ దైత్యైః చిత్రం రమ్యతే తం త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి. ఓం నమో భగవతే వాసుదేవాయ. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. మనస్సు ఎప్పుడు కూడా చంచలంగా ఉంటుంది. కోతిలాగా ఉండేటువంటి మనస్సు స్థిరంగా నిలబడడానికి గాను ఆస్కారాలు తక్కువ. ప్రాతకాలంలో సూర్యుడు ఉదయిస్తున్నటువంటి వేళ, సాయం సంధ్యా సమయంలో సూర్యుడు అస్తమిస్తున్నటువంటి వేళ ఈ మనస్సును స్థిరపరచుకోవడానికి గాను చేసేటువంటి సాధనలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి అని చెప్పని యోగశాస్త్రం మనకి తెలియజేస్తోంది. అందుకని దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రాతఃసంధ్యందు సాయం సంధ్యందు భగవంతుని ఆరాధన చేయాలి అని చెప్పి నియమం ఏర్పాటు చేశారు. అలా సాయం సంధ్యా సమయంలో పరమాత్మను ఆరాధన చేస్తూ హారతి ఇచ్చేటువంటి సంప్రదాయానికే సాయం సంధ్యా హారతి అనేటువంటి నామం వచ్చింది. అటువంటి సాయం సంధ్యా హారతిలో బాబావారికి ఇచ్చేటువంటి హారతి మరింత విశేషమైనటువంటిది. ఓ బాబా, నా మీద నా తల్లిదండ్రులు కానీ భార్యాభర్తలు కానీ ఆఖరికి ప్రకృతి కానీ ఎవరైనా సరే అలగనేగాక, నాకు ఎటువంటి బాధ లేదు. కానీ బాబా, నువ్వు మాత్రం నా మీద ఎప్పుడూ కోపగించుకోకు, నేను తప్పులు చేసినట్లయితే క్షమించు, నా యందు కరుణను వహించు, తల్లిలాగా నన్ను సంరక్షించు బాబా, నా మీద మాత్రం కోపగించుకోకు అంటూ బాబావారిని ప్రాధేయపడడానికి గాను ఉపకరించేటువంటి హారతి పాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సాయం సంధ్యా హారతిలో కలుగుతాయి కనుక సాయం సంధ్య వేళ ఇచ్చేటువంటి బాబావారి హారతి మనకి త్వరగా బాబావారి అనుగ్రహాన్ని పొందడానికి గాను ఉపకరిస్తుండటంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. అంతటి భవ్యమైనటువంటి ఆ సాయం సంధ్యా హారతిని శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. భారతే సాయి బాబా సౌఖ్యదాతార జీవా చరణార జాతయే యావదాసావే సా
व्यथा अगाध तव करणी मार्ग धाविषि अनाथा धाविषि अनाथा आरती साई बाबा कलियुगी अवतार सगुण परब्रह्म साचार अवतीर्ण झाला श्री स्वामी दत्त दिगंबर दत्त दिगंबर आरती साई बाबा 8 दिवस गुरुवारी भक्त करे देवारे प्रभु पद पावया भव भय निवारे भय निवारे आरती साई बाबा माझा निज द्रव्य ठेवा तव चरण रज सेवा मागणे हे आता तुम्हा देवाधिदेवा देवाधिदेवा आरती साई बाबा इच्छिता दिन चातक निर्मल तोया निज सुख पादावे माधवाया హారతి సాయిబాబా సౌఖ్య దాతార జీవ అంటూ సాగేటువంటి సాయి సాయం సంధ్యా హారతి చాలా విశేషమైనటువంటిది. ఒక ఒత్తి మాత్రమే వేసి ఇచ్చేటువంటి ఈ హారతి పరమార్థాన్ని అనుగ్రహించేటువంటిది. ఒకటి ఎప్పుడూ కూడా ఏకాత్మ భావానికి సంకేతం కనుక నీవు వేరు నేను వేరు కాదు అనేటువంటి అహం బ్రహ్మాస్మి అనేటువంటి తత్వాన్ని మనకి తెలియజెప్పేటువంటిది. అలా బాబా నేను నీలో ఐక్యం అయిపోవాలి, నాకు మరి ఇంకా ఏమీ అక్కర్లేదు, నీ కరుణ ఉంటే నాకు చాలు, నేను తరించిపోతాను, నాకు అదే ప్రధానమైనటువంటి సుఖము, అదే నాకు ప్రధానమైనటువంటి సంతోషము, ఈ పునరపి జననం పునరపి మరణం లాంటివి ఏవీ లేకుండా బాబా నీలో నన్ను ఐక్యం చేసుకుంటున్నటువంటి భావన ఏదైతే ఉందో ఆ భావన మనలో స్ఫరింపజేయడానికి స్పందింపజేయడానికి గాను ఇలా ఒక ఒత్తిని వేసి సాయం సంధ్యా సమయంలో బాబావారికి హారతి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. కనుక ఎవరైతే సాయంకాలం సంధ్యా సమయంలో అనునిత్యము కూడా మానకుండా బాబావారికి హారతినిస్తూ వస్తారో వారందరికీ కూడా జీవితంలో సమస్తమైనటువంటి సుఖశాంతులు కలగడంతో పాటుగా అంచెమందు మోక్షం కలగడానికి కూడా ఆస్కారం ఏర్పడుతుంది. కనుక అంతటి భవ్యమైనటువంటి ఆ సాయి హారతిని శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. ఆరతి